మా నాన్న, మా మదరు అంటే వాళ్ళు పెంచిన విధానమే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మాకు మాకు ఇన్‌స్టిట్యూటే ఇల్లు. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి దే హ్యాడ్ టు రన్ ఎ ఇన్‌స్టిట్యూషన్. అంటే మాకున్న ఫైనాన్షియల్ దీంట్లో కానివ్వండి. సో ఇంట్లోనే అంటే ఈ వాట్ యూ సే హాస్టల్‌కి సంబంధించిన వాళ్ళు ఉంటారుగా ఆడపిల్లలు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కాని అక్కడే. సో వాళ్ళంతా ఉండేవాళ్ళు. ప్లస్ మాకు ప్రైవసీ ఉండేది కదా! అందరితో పాటు పెరగడం కదా! సో నేను, మా చెల్లెలు, మా ఫాదర్, మదర్ అందరితో పాటు. రోజు మాకు స్కూల్ అయిపోగానే అదే ఇన్‌స్టిట్యూట్‌కి, ఇంటికి రావడం. వచ్చిన తర్వాత వాళ్ళతోటి పాటు ఆడుకోవడం పెద్దవాళ్ళతోటి. అంటే మా ఏజ్‌కి మించిన ఓ 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఏజ్‌కి మించిన వాళ్ళతో ఆడుకోవడం. ఇన్‌స్టిట్యూట్‌లో ఆ క్లాసుల్లో పాల్గొనడం. వాళ్ళతో పాటు క్లాసెస్ చేయడం. ఇవన్నీ కాకుండా మా నాన్న ఏం చేసేవాడంటే అండి, అందరికీ తెలియాలి, అందరికీ రావాలి అని చెప్పి మేము బంజారా హిల్స్ ఇంట్లో ఉండేవాళ్ళం. పెద్ద ఇల్లు. అది ఓ నవాబు గారిది, తర్వాత చౌదరి గారిది ఆయనకి ఇచ్చినట్టున్నారు ఇనాం కింద. దాంట్లో ల్యాండ్ చాలా ఎక్కువ. బిల్డింగ్ పెద్దది ప్లస్ ల్యాండ్ చుట్టూ ఎక్కువ. ఒక ఎకరం, ఎకరన్నర. దాంట్లో అన్ని కూరగాయలు పండించేవాడు. దగ్గరుండి స్టూడెంట్స్ చేత చేయించేవాడు. మేము కూడా చేసేవాళ్ళం. ఎలా మొక్కలు నాటాలి, ఎలా నీళ్లు పోయాలి, ఏంటి అని. కార్పెంట్రీ షెడ్ ఎలా వేయాలో మా అందరితోటి షెడ్ వేయించడం. ఓకే. సో ఇవన్నీ కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ మాకు లైఫ్ పట్ల వచ్చేలాగా, ఏదైనా రేపు పొద్దున ఏదైనా వచ్చినా కష్టం వచ్చినా తట్టుకునేలాగా పెంచాడు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 20 కేవలం స్కూల్కి తప్ప మిగతా అంతా మా అమ్మ నాన్నలు అంటు పెట్టుకునే ఉండేవాళ్ళం. సరే ఇక్కడికి మేము పేరెంటింగ్కి వచ్చేటప్పుడు అన్నీ ఇస్తున్నాం కానీ సమ్వేర్ వాళ్ళకి ఇదిగో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వలేకపోతున్నానే అని నాకుంది. నాకు ఆ బాధ ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన ఎక్స్పోజర్ అవన్నీ ఇస్తున్నాం కానీ బట్ సమ్వేర్ ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైనా మాకు కూడా ఛాన్స్ ఉంటే ఇవ్వలేకపోతున్నా అనే ఫీలింగ్ అంతే. అంటే మీరు ఇప్పుడు ఏమన్నా కొంత ల్యాండ్ తీసుకుని కూరలు అవి పండించడం లాంటివి జరుగుతుందండి. బట్ ఇక్కడ కదా, అంటే వేరే చోట వేరే చోట కదా, అదే సపరేట్ ప్లేస్ అయిపోయింది. వేరే చోట ఐ డూ హ్యావ్ ఎ ఫార్మ్. అక్కడ పండిస్తాం. బట్ ఇక్కడి నుంచి వెళ్ళి పండించాలంటే వాళ్ళ టైం పట్టేస్తుంది కదా. జర్నీయే పట్టేస్తుంది మనకి. ఎవ్రీడే వెళ్ళలేము, అన్ని చూడలేము, చేయలేము. సో అదొక్కటే అంటారు డిఫరెన్స్. నథింగ్ మచ్ డిఫరెంట్. అండ్ ఇంకోటి అంటే దే వర్ మోర్ ప్రాక్టికల్, దే వర్ మోర్ సే హైలీ ఎమోషనల్ మా పట్ల, మోర్ సేఫ్ గార్డింగ్. అంటే చాలా జాగ్రత్తగా మమ్మల్ని పెంచడం. ఎవరైనా ఏమైనా అంటే కూడా వాళ్ళు తట్టుకోలేకపోవడం. ఇవన్నీ కూడా దేవర్ మా మదర్ ఫాదర్ అయితే దేవర్ పర్టికులర్ మూ. మిమ్మల్ని ఎప్పుడన్నా అమ్మ నాన్న ఎప్పుడన్నా కొట్టిన సందర్భం? మా నాన్న బాగా కొట్టిన సందర్భం నాకు. మా అమ్మ కొట్టలేదు ఎక్కువగా, ఏదో ఒక చెయ్యి అలా అనడం తప్ప. మా నాన్న ఒక 2-3 ఇన్సిడెంట్లు, 4-5 ఇన్సిడెంట్లు కొట్టాడు. అది కూడా ఎక్కువగా కారణం ఏంటంటే మా చెల్లెల్ని నేను కొట్టడం ద్వారా. అదేదో అంటుంది, అన్న తర్వాత నేనేదో అంటాను, అదేదో ఇంకో ఒక బీప్ మాట అనేది అంటావా అని చెప్పేసి వెళ్ళిపోయి కొట్టేయడం. అంటే చాలా హార్ష్గా ఉండేవాడిని. అంటే ఒక బార్బారిక్ యాక్ట్ లాగా ఆడపిల్ల మీద అంతలా చేసుకుంటే అది ఈ లోపల ఏడ్చుకుంటూ వెళ్ళి నాన్న చెప్పేసి ఏడ్చుకుంటూ వెళ్ళి చెప్పేది. మా నాన్నకి ఎక్కడ లేని కోపం. అంటే ఇంకా ఒక్కసారి ఉగ్రరూపం చూడడమే చేసుకుని నాకు ఇంకా అర్థమైపోయేది. రూమ్లో ఉండేవాడిని. అమ్మ దొరికేసాను, పోనీ ఎక్కడేం పారిపోదామంటే లేదు, ఆ రూమ్లో ఉండేవాడిని. కరెక్ట్గా దొరికేసాను రా బాబు ఈ రూమ్లో అనుకునేవాడిని. బెల్ట్ తీసుకునేవాడు, వచ్చేవాడు. ఇంకా నాన్న అది ఇట్లా అనిందంటే వినేదిలే నువ్వు అంటే నేను జంపు ఇక్కడి నుంచి బెడ్ మించి అవతల వైపుకి వెళ్ళేవాడిని. నువ్వు రా అనేవాడు. నేను రాను. అటు వచ్చి నేను అటు పరిగెత్తడం, తలుపేసేవాడు. లోపల రాగానే మెయిన్ ఏంటంటే నా డిసడ్వాంటేజ్ తలుపేసేవాడు. ఇంకా నేను పరిగెత్తడానికి నేను వెళ్ళేంత లోపల మళ్ళీ ఏట్లు పడతాయి కదా. నేను మంచం కిందకు దూరడం, ఆయన మంచం కిందకు దూరలేని పరిస్థితి. కాకపోతే బెల్ట్ తీసుకొని తెగ కొట్టేవాడు ఆ వాతలు పడేలాగా. ఆ తర్వాత మొత్తానికి 1-2 దెబ్బలు తింటే త్వరగా ఆ కోపం తగ్గుతుంది కదా అని ఇంకా దెబ్బలు తినేవాడిని కావాల్సిగా. అలాంటి 3-4 ఇన్సిడెంట్లు అయ్యాయి కేవలం మా సిస్టర్ని అన్నందుకు. అమ్మో మా నాన్నకి
కానీ మీరు మీ పిల్లల్ని ఎప్పుడన్నా అసలు అలాంటి అవకాశం దొరికిందా ఈ రోజుల్లో? అసలు పిల్లల్ని కొట్టుకెళ్ళే అవసరం ఇంకోటి చెప్తున్నానండి, ఇంకొక 100 ఏళ్ళైనా 200 ఏళ్ళైనా ఇంకొక 1000 ఏళ్ళైనా ఇలాంటి సంఘటనలు ప్రతి వాళ్ళకి ఫేస్ చేయాల్సిందే, ప్రతి తల్లిదండ్రులకి. నేను ఫేస్ చేసింది అంటే మా నాన్న ఫేస్ చేసింది నేను ఫేస్ చేయకూడదు అనుకోవడం వేరు, అవును. బట్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. నేను అలా మా అబ్బాయిని కొట్టాల్సి వచ్చింది, కొట్టాను.